హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 4వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితా సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మయోగములు వేరువేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులట్లు పలకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానైనను బాగుగా ఆచరించిన వాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. పరమాత్మని ఎవరు పొందుతారంటే, కర్మ సన్యాస అయినా పర్వాలేదు, కర్మయోగము చేసినా పర్వాలేదు, కానీ ఎవరు చేసినా సరే ఒక్కదానిను బాగుగా ఆచరించిన వాడు, ఎవరైతే బాగుగా ఆచరిస్తారో, నిష్కామ కర్మయోగము ద్వారా పరమాత్మ స్థానాన్ని పొందడానికి ఎవరైతే అభ్యాసం చేస్తారో, ఎవరైతే సాధన చేస్తారో, ఎవరైతే కర్మయోగం చేస్తారో వారు తప్పనిసరిగా పరమాత్మని పొందగలరు. కర్మ సన్యాసం అంటే కర్మాన్ని విడిచిపెట్టడం కాదు, కర్మ త్యాగం కాదు, కర్మ ఫలత్యాగం చెప్తున్నారు పరమాత్మ. కర్మం మనం చేస్తే దాని తాలూకు ఫలితం వస్తుంది. ఆ ఫలితము భగవదర్పితం చేయాలి. కృష్ణార్పణం బ్రహ్మార్పణం అని ఆ విధంగా మనం చేస్తే మనకి ఆ చేసినటువంటి కర్మ తాలూకు ఫలితం మనకి అంటదు. ఎందుకంటే ప్రతిదీ కూడా చేయించేది పరమాత్మే. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి కర్మ కూడా చేయించేది ప్రకృతియే. ప్రకృతి ఆధారంగా ప్రతి ఒక్క మానవుడు కూడా కర్మ చేస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ప్రకృతి తాలూకా స్వరూపము, ఆత్మ తాలూకా స్వరూపము, ప్రకృతి రెండు ఒకటే. పరమాత్మ తాలూకా స్వరూపమే ప్రకృతి. కాబట్టి ప్రకృతి చేయిస్తుంది మన చేత, ప్రకృతి చేస్తుంది. కాబట్టి ప్రకృతి చేసిన కర్మల ఫలితాన్ని కూడా ప్రకృతికి మనము చెప్పాలి. ఆ ఫలితాన్ని ఆశించకుండా ప్రకృతి చేస్తుంది, భగవంతుడు నాచే చేయిస్తున్నాడు కాబట్టి నాకు సంబంధం లేదు. అటువంటి విషయాన్ని ఎవరైతే మనం సాధన చేస్తామో వారు పరమాత్మ స్థానాన్ని పొందడానికి వీలవుతుంది. కాబట్టి మన కర్మయోగము ద్వారా యజ్ఞయాగాది కర్మలు, ధ్యానము, జపము, తపస్సు, సత్కర్మలు, అనేక రకాల సద్గంధ పఠనము, మంచి పుస్తకాలు చదవడం, సద్గురువుల్ని ఆశ్రయించడము, ఈ విధంగా మనం కొంత చేస్తూ ఉంటే కొంత సంవత్సరాలకి కానీ, కొన్ని యుగాలకు కానీ, కొంతకాలానికి మనలో ఉండబడి అజ్ఞానం నశించి జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి మనం కర్మయోగమైనా పర్వాలేదు, కర్మ సన్యాసమైన పర్వాలేదని చెప్తున్నారు. కాబట్టి మూర్ఖులు ఆ విధంగా తెలియక అనుకుంటారు ఏదైనా సమానమే, కానీ ఏది చేసి సమానం భక్తి చేయాలి చెప్తున్నారు. ఓం తత్సత్.